దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు మీరు ఒక చిన్న క్వశ్చన్ సార్, ఇప్పుడు ఈ షుగర్ అనేటువంటిది వస్తుంది, షుగర్స్ కూడా షుగర్ ఉన్న వ్యక్తికి కూడా తగ్గించిన కేసెస్ నేను మీ దగ్గర చూశాను. యాక్చువల్గా షుగర్ రావడానికి కారణం మీరు ఏ సిమ్టమ్స్ ద్వారా షుగర్ని తగ్గిస్తారు, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందులో ఇంకొకటి సార్, ఇందులో ఏదైనా పథ్యం ఉంటుందా యాక్చువల్గా? అంటే నాకైతే మీరు ఏ పథ్యం చెప్పలేదు, బట్ జనరల్గా ఏంటంటే అండి, ఒకప్పుడు చెప్పేవాళ్ళు స్ట్రాంగ్ డోసెస్, అంటే ఒక స్ట్రాంగ్ ఫుడ్ ఏదన్నా మెటీరియల్స్ తీసుకున్నప్పుడు అల్లం, వెల్లుల్లి, జింజర్, తర్వాత ఇంకేదన్నా ఎనీ స్ట్రాంగ్ మెటీరియల్స్, కాఫీ, టీలు, ఎనీ స్టిమ్యులెంట్స్ తీసుకోవద్దని చెప్పేవాళ్ళు. ఈవెన్ పర్ఫ్యూమ్స్ లాంటివి కూడా దగ్గరకు వేసుకోకూడదు, సోప్స్ వాడద్దు, ఇట్లా కూడా ఉండేది. వై? బికాజ్ అంటే కారణం ఏంటంటారు? అంటే అప్పట్లో ఉండే థాట్ ఏంటంటే, వాళ్ళు యాక్చువల్గా ఒరిజినల్ థాట్ ఏంటంటే అవి మన మెడిసిన్ ని డిస్టర్బ్ చేస్తాయేమో అనే ఒక ఇది ఉండేది, చేస్తానే ఉండేది. కాకుండా నేనైతే అండి ఇప్పుడు నా 20 years ప్రాక్టీస్ లో ఎవరికి ఏ రిస్ట్రిక్షన్ చెప్పలేదు. 20 years ప్రాక్టీస్ లో. అంతకు ముందు నేను స్టడీస్ అప్పటి నుంచి చేస్తున్నాను అండి ప్రాక్టీస్. భీమవరంలో చేశాను, ఎండగండి రామకృష్ణ మిషన్ లో చేశాను. కానీ ఇప్పటి వరకు నేను ఎవరికి రిస్ట్రిక్షన్స్ చెప్పలేదండి, డైరెక్ట్ రిస్ట్రిక్షన్. ఎందుకంటే మన మెడిసిన్ యాక్చువల్గా బియాండ్ మెటీరియల్ ఉంటుంది. ఇప్పుడు మనం వాడేవన్నీ స్ట్రాంగ్ ఓడర్స్ కానీ, ఇలాంటి స్ట్రాంగ్ ఫుడ్ కానీ, కాఫీ, టీలు కానీ, ఇవన్నీ మెటీరియల్ లెవెల్లో ఉంటాయి. అంటే ఇట్ ఈస్ విజిబుల్, టచ్ చేయొచ్చు, విజిబుల్. కానీ మన మెడిసిన్ పార్టికల్స్ అనేవి విజిబుల్ లెవెల్లో ఉండకుండా బియాండ్ మెటీరియల్ లెవెల్లో, డైనమిక్ లెవెల్లో ఉంటాయి. సో దాని హయ్యర్ ప్లేన్ లో మన మెడిసిన్ వర్క్ చేస్తున్నప్పుడు ఈ లోయర్ ప్లేన్ లో ఉన్న మెటీరియల్ ప్లేన్ మన మెడిసిన్ డిస్టర్బ్ చేయదు అనేది నా కాన్సెప్ట్. నేను అబ్జర్వ్ చేశాను. మీకు కనబడాలని రూల్ లేదు, ఎందుకంటే ఇప్పుడు మెదడులో ఆలోచనలు ఉంటాయి, మెదడును మొత్తం ఇవి ఓపెన్ చేస్తే ఆలోచనలు కనిపిస్తాయా? అది ఎంఆర్ఐలో దొరకదు. ఎంఆర్ఐలో నార్మలే వస్తుంది. ఎంఆర్ఐలో నార్మలే వస్తుంది. ఎంఆర్ఐలో కనబడేది వేరు, ఆలోచనలు కనబడవు. అట్లాగే మెడిసిన్ లో కూడా స్ట్రక్చర్ కనిపిస్తుంది, మెటీరియల్ కనిపిస్తుంది, కానీ మీకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి అంటాడు వాడు. హెడేక్ తో సఫర్ అవుతుంటాడు. ఎగ్జాక్ట్లీ. నాకు హెడేక్ వస్తుంది, వామిటింగ్ వస్తుంది అంటాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటాడు. సో మనం ఎక్కడ వచ్చిందంటే ప్రాబ్లం ఫంక్షనల్ డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటాం. దాన్ని అది ఫంక్షనల్ డిస్టర్బెన్స్ ఎక్కడ వచ్చిందంటే డ్యూ టు థాట్స్, స్ట్రెస్, ఎమోషన్ బేస్డ్. నాకు కూడా చాలా మంది ఇప్పుడు సంతానం లేదు అని వస్తారు, జాతకం చూసి ఏమంటే మీకు సంతానం ప్రాబ్లం ఉంది కదా అంటే అవునండి అంటారు. మరి డాక్టర్ని కన్సల్ట్ చేశారంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదని చెప్తున్నారు అంటారు. జాతకంలోనేమో 5th house స్పాయిల్ అయింది అంటే సన్ స్పాయిల్ అయ్యాడు, జూపిటర్ స్పాయిల్ అయ్యాడు, 5th house స్పాయిల్ అయింది. ఇట్ గివ్స్ లేట్ సంతానం, లేదా సంతానం విషయంలో అబార్షన్స్ ఆర్ మిస్క్యారేజెస్, ఆర్ సంతానం కలగకపోవడం. ఈ 3 సింటమ్స్ ఉంటాయి. ఆస్ట్రాలజీలో వెరీ క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఫిజికల్ ఫామ్లో అన్నీ కనబడవు. వాళ్ళని చెక్ చేస్తే, భార్యాభర్తలను చెక్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ ఇట్స్ రిలేటెడ్ ఇస్ కర్మ. వాళ్ళ కర్మ బట్టి వాళ్ళకి కలగట్లేదు, కానీ ఫిజికల్ ఫామ్లో చూస్తే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఇక్కడ నేను మీకు ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు ఈ షుగర్ తగ్గించే క్రమంలో మీరు ఏ బేస్ ఎక్కువగా ఏది మీరు తీసుకొని ఎక్కువగా జనాలు దీనివల్ల ఎట్లా సర్వే అవుతున్నారు, అంటే తగ్గడం ఎట్లా జరుగుతుంది? వాట్ ఈస్ తగ్గడం అంటే మెయిన్ ఇప్పుడు డైట్ అండి. డైట్ ఒకటి, డైట్, ఎక్సర్సైజ్. జనరల్గా చెప్పారు ఎక్సర్సైజ్, డైట్ ఉండాలి, మినిమం ఉండాలి. మనం అంటే మినిమం అది ఒక బయలాజికల్ యాక్టివిటీ కాబట్టి మనకు కంపల్సరీగా మెయింటైన్ చేయాలి అది. అలా కాకుండా మనం ఇప్పుడు హోమియోలోకి వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఏం చెప్తారంటే మేము డైట్ ఫాలో అవుతున్నామండి, ఎక్సర్సైజ్ చేస్తున్నామండి, తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వాడుతున్నామండి, కానీ కంట్రోల్ అవ్వట్లేదు. 400 తగ్గట్లేదు, 350 అట్లా ఉంటుందని తగ్గట్లేదు అంటారు. దాంట్లో ఏంటంటే మేము సేమ్ ఇదే, ఏం కాజ్ ఏముంది తీసుకోవాలి. అసలు ఎక్కడి నుంచి ఎప్పుడు షుగర్ స్టార్ట్ అయింది, లేదా ఎప్పుడు రేజ్ అయింది. ఈ మధ్యలో రీసెంట్గా 3 నెలల నుంచి కంట్రోల్ అవ్వట్లేదండి. అంతకుముందు బాగానే కంట్రోల్ ఉంది. ఈ 3 months నుంచి బాగా రేజ్ అయిపోయింది, కంట్రోల్ అవ్వట్లేదు. అంతకుముందు 6 నెలలు బాగానే ఉంది. సో ఇక్కడ ఏం జరిగిందనేది మనం తీసుకుంటాం. సపోజ్ వాడు ఏదైనా లవ్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, ఏదైనా ఫ్యామిలీలో డెత్ అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ లాస్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్, ఎగ్జామ్ ఫెయిల్ అయి ఉండొచ్చు. సో ఎమోషనల్ బేస్డ్ కనెక్టివిటీతో షుగర్ ఉంటుంది. ఎమోషనల్ బేస్డ్ తోటి ఏమైనా రావచ్చు. ఈవెన్ క్యాన్సర్ అయినా, బ్రెయిన్ ట్యూమర్ ఏదైనా రావచ్చు.
ఎమోషన్ బేస్. ఈవెన్ స్కిన్ మీద ర్యాష్ వచ్చిందన్న ఎమోషన్ బేస్డే ఉంటుంది. ఇప్పుడు ఒక వార్త విన్నాడంటే సడన్ స్ట్రోక్ వచ్చింది అంటాం. యాక్చువల్ ఆ వార్తకేమి ఆ వార్త ఏమి తట్టుకునే కెపాసిటీ లేదు కాబట్టి వచ్చింది. ఓకే, అది ఏ సంబంధించిన డ్యామేజ్ చేయాలో అది దాన్ని డ్యామేజ్ చేసేస్తుంది. ఏ ఆర్గాన్ వీక్ ఉంటుందో ఆ సిస్టమ్ కొడుతుంది. ఇప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ వీక్ ఉంది, రెస్పిరేటరీ సిస్టమ్ సపోజ్ ఫ్యామిలీ హిస్టరీలో రెస్పిరేటరీ సిస్టమ్ వీక్ ఉంది, వీడికి రెస్పిరేటరీ సిస్టమ్ అటాక్ అవుద్ది. ఫ్యామిలీలో ఎప్పుడన్నా వాడికి సోరియాసిస్ ఉన్నది, స్కిన్ ఎలర్జీస్, వీడికి సోరియాసిస్ రావచ్చు. ఫ్యామిలీలో ఆస్తమా ఉంది, వీడికి ఆస్తమా రావచ్చు. ఏ సిస్టమ్ వీక్ ఉంటే బై జెనెటికల్గా కానీ లేదా ఇంతకుముందు హిస్టరీలో టీబీ ఫ్రీక్వెంట్గా ఎక్స్పోజ్ అయ్యి ఉంటే రెస్పిరేటరీ రావచ్చు. కిడ్నీ ప్రాబ్లం ఉంది ఫ్యామిలీ, కిడ్నీ రావచ్చు. వీడికి అట్లా ఎట్లయినా ఏ సిస్టమ్ వీడికి వీక్ ఉందో, వల్నరబుల్గా ఉందో అది అటాక్ అయ్యడానికి అవకాశం ఉంది. ఏది స్ట్రెస్ బేస్డ్ మీద. ఓకే, ఇప్పుడు ఒక భయంకు 100 మంది రెస్పాన్స్ 100 రకాలుగా ఉంటుంది. ఒక భయమైన ఇన్సిడెంట్ సడన్ గా భయపించామంటే సినిమా హాల్లోనే మనము ఒక సడన్ గా భూతం వస్తుంది. ఆ ఫియర్ అనే ఫ్యాక్టర్ కు 100 మంది 100 రకాలుగా రియాక్ట్ ఇస్తాడు. ఒకడు జోక్గా తీసుకొని నవ్వుతా ఉంటాడు పిల్లోడైతే, ఎగ్జాక్ట్లీ వాడు హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇంకొకడైతే వనికి ఒకటి గుండెపోటు వస్తుంది, ఒకడు బయటికి పారిపోతాడు, ఒకడు కళ్ళు మూసి ఒక పక్కన గట్టిగా పట్టుకుంటాడు, కాలు చేతులు స్టేర్ లో పెట్టుకొని. ఇట్లా 100 మంది 100 రియాక్షన్స్ ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ రోస్ట్రోల్ అది ఎక్కినప్పుడు కూడా ఇట్లాంటివి వాడికి అసలు ఏ ఫీలింగ్ ఉండదు, వాడికి ఎక్కినా కూడా. రోలర్ కోస్టర్ ఎక్కినప్పుడు అట్లా ఆ రియాక్షన్ బట్టి వాడి టాలరెన్స్ బట్టి మనం మెడిసిన్ ఇస్తాం అనమాట. అంటే మీరు ఒక వ్యక్తికి ఒక డిజీజ్ వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్లో జరిగిన బ్యాక్గ్రౌండ్ని కూడా అడుగుతారు. యాక్చువల్గా మీరు ఏమేం చేశారు, ఏంటి, ఎక్కడ మీకు అది వచ్చింది, ఎక్కడ అయింది అనేటువంటిది మేజర్గా సఫర్ అయ్యారని అడుగుతాము. అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే ఎందుకంటే బీజం అక్కడ పడింది కాబట్టి ఆ బీజం నుంచే మనం మెడిసిన్ తీయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ ఏంటంటే కొన్ని ఉంటాయండి. ఇప్పుడు మనకు డిసీజ్ రావడానికి కారణం మన ఫిలాసఫీకి, హిందూ ఫిలాసఫీ కానీ జనరల్గా ఏదైనా డిజైర్, కోరిక. అసలు కోరిక లేకుంటే ఏది లేదంటారు. ఎవరు రమణ మహర్షి గారు కానీ ఏదైనా కోరిక లేదా నెక్స్ట్ జన్మే లేదు, కోరిక లేకుంటే నెక్స్ట్ జన్మే లేదు. కోరికదే మనకి జన్మనిస్తుంది. ఆస్ట్రాలజీ లేకుంటే రోగం కూడా లేదు. అంతే కదండి. కోరిక లేకుంటే జన్మే లేదన్నప్పుడు నీ కోరిక లేని డిసీజ్ కూడా ఉండదు. కోరిక వల్లనే, కోరిక లేకుంటే ఏ డిసీజ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైర్ అంటే ఒకటండి. మనకు ఇప్పుడు మనము న్యాచురల్గా మన మనిషి ఒక్కటే రకరకాల కోరికలు ఉండేది. జనరల్గా మనిషి కాకుండా మిగతా జీవరాశులు ఏముంటుందంటే తినడం, పడుకోవటం, పిల్లలను గంటం, భయము, నిద్ర, మైథునం, భయం అంటారు ప్రతి జీవికి. దానికి బట్టలు వేసుకోవాలా, లేకుంటే ఆస్తులు కూడా పెట్టుకోవాలా, ఈఎంఐ కట్టుకోవాలా, ఏముండవు. ఉంటది. అది మినిమం, అది నేచర్. అది నేచర్ ప్రకారం పోవాలి. దానికి ఎంత అవసరం అంత దాచుకుంటుంది. అంతేగాని మనం అట్లా కాకుండా డిజైర్ మోర్ దాన్ హీ నీడ్ అని ఒక రూబ్రిక్ ఉంటుంది మాకు. దానికి సంబంధించి కొన్ని డ్రగ్స్ ఉంటాయి. దాని వల్లనే డిసీజ్ వస్తుంది కాబట్టి అదే బేస్ చేసుకొని తీసుకుంటాం. ఇప్పుడు మోర్ దాన్ హీ నీడ్స్ మీద ఒక డ్రగ్ ఉంటుంది. ఒకటి కాదండి, 5-6 డ్రగ్స్ ఉంటాయి. అందులో వాడు దేని కిందకి వస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు ఆర్సెనిక్, బ్రయోనియా, ఇట్లా కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. రాజకీయ నాయకులు కొంతమంది కూడా పెడుతుంటారు, ఎందుకు కూడా పెడుతుందో తెలియదు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే అండి, ఇప్పుడు వాళ్ళకు ఉన్న దానికంటే ఎక్కువ అక్యుములేట్ చేసుకోవడం, ఎక్కువ పొల్యూషన్ పొలిటికల్ లెవెల్లో కానీ, లేదంటే ఇంకా రాజకీయ నాయకులు కానీ, లేదా ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ కొంతమంది ఇప్పుడు ఐటీ రేట్స్లో కోట్లు బయటపడుతున్నాయి. దీని బేస్ మీద కూడా అదొక మానసిక జబ్బు అనమాట. మనకు అవసరానికి కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంచుకోవటం, మన జనరేషన్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఉంచుకోవటం, అక్యుములేట్ చేయటం, వేరే వాడి దగ్గర నుంచి దోచుకొని దాచిపెట్టుకోవడం. ఈ నేచర్ ఉన్న దాంట్లో కూడా హోమియోలో మెడిసిన్స్ ఉన్నాయి. సపోజ్ ఆర్సెనిక్ అనే మెడిసిన్ ఉంది. ఈ నేచర్ సపోజ్ చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు వాడి దగ్గర ఆల్రెడీ 2 చాక్లెట్స్ ఉంటాయి, పక్కన వాడి దగ్గర చాక్లెట్ కావాలనుకుంటుంటాడు, వీడు వీడు వీడి చాక్లెట్స్ అది చిన్నపిల్లల నేచర్. అలాగే పెద్దవాళ్ళలో కూడా సేమ్ నేచర్. ఇప్పుడు ఏ స్థాయికి తట్టి ఆ స్థాయికి పొలిటికల్ లీడరు, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మంచి ఐఏఎస్ క్యాడర్లో ఉండి కూడా కోట్లు సంపాదించింది రైడ్లో జరిగినాయి. సో వీళ్ళకి నేచర్ని బట్టి మెడిసిన్ ఉంటుంది. దానికి రూబ్రిక్ ఏంటంటే మోర్ దాన్ హీ నీడ్, డెల్యూజన్, హీ డిజైర్స్ మోర్ దాన్ హీ నీడ్. ఇప్పుడు ఈ మెడిసిన్ ఇచ్చాక వాళ్ళల్లో ఆ తత్వం మారిపోతుందా?
తత్వం మారే ఛాన్స్ ఉంది. కాకుంటే డిసీజ్ మాత్రం 100% తగ్గుతుంది. ఇప్పుడు ఈ నేచర్ ఉన్న వాళ్ళల్లో వచ్చిన డిసీజ్ ఏదైనా కానీ అది కోవిడ్ కావచ్చు, లేదంటే డెంగ్యూ కావచ్చు, లేదంటే షుగర్ డయాబెటీస్ కావచ్చు, కొలెస్ట్రాల్, ఎనీథింగ్, స్ట్రోక్ అయినా ఉండొచ్చు, వాళ్ళకి ఈ డిసీజ్తో ఉన్నటువంటి సమస్యలు తగ్గుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ సార్, ప్లస్ ఆ నేచర్ కూడా కొంత చేంజ్ అవుతుంది. అంటే హోమియోపతి ఏం చేస్తుందంటే నేచర్కు దగ్గరగా తీసుకొచ్చి బ్యాలెన్స్ లెవెల్లో పెడుతుంది, న్యూట్రల్ లెవెల్లో. మనము ఇప్పుడు న్యూట్రల్ లెవెల్ అంటే 0 లెవెల్, అంటే ఇది డౌన్ అవ్వకూడదు, అప్ అవ్వకూడదు, ఎంత సమానంగా ఎవ్రీథింగ్ అదే కదండి. మనం ఏంటంటే నేచర్ని చూస్తూ ఉండాలి, కానీ దాన్ని మనం తీసుకొని దాంట్లో మునిగిపోయి దాంట్లో ఎంజాయ్ చేసి దాన్ని జేబులో పెట్టుకోవాలనుకోకూడదు. నేచర్ని తీసుకొని జేబులో పెట్టుకోవాలనుకోకూడదు. మంటను చూడాలి కానీ తీసుకొని జేబులో పెట్టుకోకూడదు. చూడాలి, సముద్రానికి జేబులో పెట్టుకోకూడదు. అదే ఇప్పుడు మనం చేసేది అదే నేచర్ అవుతుంది. ఇప్పుడు భూమి అనేది మనం ఇక్కడ ఉండిపోవడానికి రెంట్కు వచ్చినట్టుగా ఉండాలి, కానీ మొత్తం నాదే, ఇది నాది అనుకోవటం కూడా అది డెల్యూజన్, భ్రమ. ఇప్పుడు ఒక విషయం సార్, మీరు మంచి విషయం చెప్పారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు పలానా విషయం ఇప్పుడు మీరు అన్నారు ఓవర్గా ఉన్నదానికంటే ఎక్స్ట్రాగా, ఇప్పుడు ఎందుకంటే యాక్చువల్గా ఇది ఎందుకు జరుగుతుంటుందంటే మై అబ్జర్వేషన్, ఆ వ్యక్తికి సరిపోదని కాదు, సొసైటీలో ఇంకోటితో పోటీ పడుతుంటాడు. నాకు తెలిసిన వ్యక్తికి ఒక 1000 కోట్లు ఉంది, సో నా దగ్గర 2000 కోట్లు ఉండాలి. ఈ వ్యక్తి తినగా, వీళ్ళ పిల్లలు తినగా, మనవాళ్ళు తినగా సరిపోయే ఉన్నా కూడా ఇంకా, ఎందుకంటే సొసైటీలో ఆ పలానా వ్యక్తికి అంత ఉంది కాబట్టి నేను ఇంకా గొప్పవాడిగా సొసైటీలో ఇది అవ్వాలి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ సొసైటీ దేన్ని చూసి గౌరవిస్తుంది అంటే ఇప్పుడున్న జనరేషన్లో మనీని చూసి ఇస్తుంది కాబట్టి నేను మనీ ఎక్కువ సంపాదించాలని దాంట్లో వెళ్ళిపోతున్నాడు. బట్ మై క్వశ్చన్ ఈజ్, ఆ వ్యక్తి ఏ రకమైనటువంటి కరప్షన్ చేస్తున్నాడు, దానికి సపరేట్గా ఏదైనా జబ్బు వస్తుందా, అన్నిటికీ ఏదైనా రావచ్చా? ఇప్పుడు ప్రతిదీ ఒకటండి. మన లైఫ్ ఎలా ఉంటుందంటే అండి, మొత్తం ఎవ్రీథింగ్ వరల్డ్ వైడ్గా మనిషి అనేది ఇమిటేషన్ ఒకటి. ఇమిటేషన్ ప్రతి ఒక్కరు చేస్తుంటాడు. పక్కింటోనో లేకుంటే ఇంట్లో వాడినో, కొడుకు తండ్రిని ఇమిటేట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులను చూసి ఫాలో అవుతుంటారు. సపోజ్ నువ్వు ఫాలో అయిన దాన్ని బట్టి ఉంటుంది. పక్కింటోడు కార్, మంచి పెద్ద కార్ తీసుకుంటే నువ్వు కూడా ఫాలో అవుతుంటే నువ్వు కూడా పెద్ద కార్ తీసుకోవాలనిపిస్తుంది. ఇది ఇమిటేషన్. తర్వాత ప్రిజుడైజ్డ్ అని ఉంటుంది. ప్రిజుడైజ్డ్ అంటే ఆల్రెడీ వాడికి ఒక ఒపీనియన్ ఉంటుంది, ఇది చేస్తే ఇట్లా అవుతుంది, ఇది చేస్తే ఇట్లా అవుతుంది. ఇవన్నీ యాక్చువల్గా ప్రిజుడైజ్డ్ కూడా ఉండటం మంచిది కాదు. మనం ఎందుకంటే వాళ్ళకున్న ఒపీనియన్ ఇంకోటి మీద రుద్దుతుంటారు, ఇదే కరెక్ట్ అని రుద్దుతారు. ఎగ్జాక్ట్లీ. నువ్వు వాళ్ళది ప్రిజరైజ్, వాడు ఇట్లా చేశాడు కాబట్టి బాగున్నాడు కాబట్టి మనం కూడా ఇట్లా చేస్తే సంతోషంగా ఉంటాం అనుకొని మనం కూడా దీన్నే మళ్ళీ పిల్లలు రుద్దుతాం. బట్ యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ కరెక్ట్ కాదు, అది నేచర్ కాదు. బికాస్ ఆఫ్ నేచర్ లో అనేకమైన సిద్ధాంతాలు ఉంటాయి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది. అంతేగాని ఇదే కరెక్ట్ అనుకోవడానికి లేదు. అది పక్కింట్లో చూసిందే మనం సిద్ధాంతం అనుకుంటే కరెక్ట్ కాదు కదా. అందుకని సో ప్రిజరైజ్డ్ ఒకటి, ఇమిటేషన్ ఒకటి. తర్వాత మా వాళ్ళు పెద్దవాళ్ళు ఇలా చేశారు కాబట్టి మేము ఇలా చేస్తున్నాం, సపోజ్ కొన్ని ఉంటాయి. మూడిటితోటే మన లైఫ్ నడుస్తూ ఉంటుందండి. అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ కాదని తెలుసుకోకుండా మూఢత్వంగా వెళ్ళడం, అలా ఉండకూడదు అంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్ప్రిజరైజ్డ్ ఉండాలండి. యాక్సెప్ట్ ద ప్రెజెంట్. ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు అదే, పాస్ట్ తీసేసేయండి, ఫ్యూచర్ తీసేయండి, ప్రెజెంట్ లో ఉన్నదే నీ లైఫ్, నీ డ్యూటీ. మెతుకు తింటూ కూడా మెతుకుని ఆస్వాదించమంటాడు. నేను కూడా చాలా మంది చెప్పాను, కానీ మనం అలా చేయం కదా. మెతుకు తినేటప్పుడు ఏం ఆలోచిస్తాము, ఈ నిన్న ఏమైంది, రేపేం జరగబోతుంది, ఈడేం చేసాడు, వాడు బిగ్ బాస్ లో ఎవడు బయటపడ్డాడు, ఎవడు కొట్టుకున్నాడు, మనం తినేటప్పుడు అది ఆలోచిస్తాం. ఆ బిగ్ బాస్ లో షో అనేది యాక్చువల్లీ వాడు 1 వీక్ బ్యాక్ ఇచ్చిన షో అది. నువ్వు పాస్ట్ లోనే ఉన్నావు. ఇంకా ఫ్యూచర్ అంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో ఏమో, రేపు ఈ బ్యాంక్ బ్యాలెన్స్ మెసేజ్ వస్తుంది వెంటనే, అది చూసుకుంటావు, ఇది తింటా ఉంటావు. సో ఫ్యూచర్లో ఉన్నావు, నువ్వు ప్రజెంట్లో ఎప్పుడు ఉన్నావు. అంటే మీ ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్లో లేకపోవడం కూడా జబ్బుకు కారణం. యాక్చువల్గా ఏంటంటే చాలా మంది మల్టీ టాలెంటెడ్ అంటుంటారు, అంటే ఒక పని చేస్తూ 4-5 పనులు చేస్తుంటారు కదా. యాక్చువల్గా మనకి శాస్త్రాలు ఏం చెప్తాయంటే, నువ్వు ఒక పని చేస్తేనే నీ బ్రెయిన్ బాగా పని చేస్తుంది, 4 చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే బ్రెయిన్ స్ట్రెస్ అయిపోతుంది. ధ్యానం అంటే అదే కదండి. ధ్యానం అంటే అదే కదా. ధ్యానం అంటే ఇంకోటి మనస వాచ కర్మన ఒకే పని మీద చేస్తున్న ఏ పనైనా
అదే ధ్యానం. ఇప్పుడు మనం చేస్తున్న పని, ఇప్పుడు మీరు నేను ఉన్నాము, కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం, దిస్ ఇస్ ధ్యానం. దాని మీద ధ్యాస పెట్టడం is ధ్యానం. అంతే. అంతేగాని నేను మీతో ఇంటర్వ్యూ చేస్తే ఏమవుతుంది అక్కడ ఏమవుతుంది ఆలోచించి, ఇంకా మళ్ళీ మనం 100 రకాలుగా ఆలోచిస్తే అది ధ్యానం కాదు అది. ఎందుకంటే మనకి శాస్త్రంలో ఉన్నది ఏంటంటే మైండ్ ఎప్పుడు ఒక పనినే చేయగలుగుతుంది అంటే రెండో పని చేయదంట. మనం ఏం చేస్తుంటామంటే ఒక పక్క తింటుంటాము, తిన్న టేస్ట్ ఒక పక్క చేస్తుంటాము, ఫోన్లో ఏది ఉందో చూస్తుంటాము, ఒక పక్క టీవీ చూస్తుంటాము, పక్కన ఎవడేం మాట్లాడుతున్నాడో అది చూస్తాం, మళ్ళీ ఇంకోటి ఆలోచిస్తున్నాం. సో ఈ మైండ్ ఏం చేస్తుంటుంది అంటే ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్లీ. అది ఇక్కడ తిరుగుతూ ఉండేసరికి 5 ప్లేసెస్కి అలా తిరుగుతూ ఉండేసరికి ఇది వీడి హెల్త్ మీద చూపిస్తుంది యాక్చువల్గా మీరు అన్నట్టుగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రోగం రాకుండా ఉండడానికి మై అబ్జర్వేషన్ అండ్ మీరు చెప్పిన ప్రాసెస్ పరంగా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఒక పని చేసేవాడు ఆ పని మీదే కంప్లీట్ కాన్సన్ట్రేషన్ చేస్తే సక్సెస్. అదే మెడిటేషన్, అదే ధ్యానము. ధ్యానం చేసినప్పుడు మనకు రోగాలు రావు. ఎగ్జాక్ట్లీ. నేను ఆస్ట్రాలజీలో కన్సల్టేషన్స్లో కూడా వాళ్ళకే చెప్తాను, ఏదో చెప్తాను, ఏమమ్మా మీరు చేసేదాన్ని ఆస్వాదించండి అంట. పొద్దున్న లెగిచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ఎన్ని ఆస్వాదించాల్సి ఉంటాయంటే నేను ఒకటే చెప్తాను. ఏం చెప్తానంటే నేను చెప్పడం లేదు, మన పెద్దవాళ్ళతో తీసుకున్నది ఇది. మంచం మీద నుంచి కింద నువ్వు కాలు పెట్టేటప్పుడు ఒక వెచ్చటి కాలికి చల్లటి స్పర్శ ఒకటి తగులుతుంది, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు ఫస్ట్ దాన్ని. నడిచేటప్పుడు నువ్వు బద్ధకం తీసుకుంటే కూడా ఒకటి ఉంటుందండి, ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఒక కాఫీ తాగుతుంటే ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది, బ్రష్ మీద పేస్ట్ వేసి రుద్దుకుంటుంటే ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది. నువ్వు మాట్లాడేటప్పుడు ఆ శబ్దాన్ని నువ్వు ఎంతవరకు వింటున్నావు, నువ్వు మాట్లాడేటప్పుడు ఆ పదాన్ని ఎంత స్పష్టంగా పలుకుతున్నావు, నువ్వు ఒక విషయం అంటే ఇన్ మై అబ్జర్వేషన్ మనిషికి ఎటువంటి సంఘటన జరిగినా కూడా ఆ సంఘటనలోంచి నువ్వేం ప్లస్ తీసుకోగలుగుతున్నావు. ఇట్లా బోల్డ్ అని ఉంటాయి అన్నం తినేటప్పుడు కానీ, ఒక విషయం జరిగేటప్పుడు కానీ, ఇవన్నీ కూడా. సో మనకి మహర్షులు కానీ వీళ్ళందరూ చెప్పింది ఒకటే, నువ్వు ధ్యానము అంటే నువ్వు చేసే దాని మీద అన్నట్టు చెప్పారు. యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా అదే చెప్పారు. ఇప్పుడు మీ మెడిసిన్ అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే చెప్తాను చూడండి. మీ మెడిసిన్ అంటే హోమియోపతి మెడిసిన్, మీ మెడిసిన్ అంటే ఇన్ సెన్స్ హోమియోపతి మెడిసిన్ మనిషిని ఒకే కాన్సన్ట్రేషన్ మీద తీసుకెళ్లేది కూడా ఉంటుంది. ఎందుకు అడుగుతున్నా అంటే ఈ క్వశ్చన్ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను సార్. ఇవాళ రేపు తల్లిదండ్రులు పిల్లల మీద కొన్ని చెప్తుంటారు, ఏమంటే మా వాడు ఒక దాని మీద ఉండడండి, ఆల్వేస్ చేంజ్ అయిపోతూ ఉంటాడు, పట్టున సరిగ్గా వాడుకున్న తెలివితేటలకు ఒక్క 20 నిమిషాలు అరగంట కనుక పుస్తకం పట్టుకోగలిగితే చాలా చక్కగా మార్క్స్ వస్తాయి, కానీ మా వాడు ఒక దాని మీద ఉండడు అంటుంటారు. దీనికి కూడా ఏమైనా మెడిసిన్ ఉంటుంది? బికాజ్ ఆఫ్ ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ మనకి సిస్టమ్ ఇలా అయిపోయింది. చాలా మంది క్లయింట్స్ కూడా వస్తుంటారు, మా వాడికి స్టడీ మీద కాన్సన్ట్రేషన్ లేదండి. నేను అప్పుడు ఇచ్చే సజెషన్ ఏంటంటే హైగ్రీవన్ చేసుకోండి, అదే మెడిటేషన్ చేయించండి అమ్మా, హైగ్రీవన్ చేసుకోండి, ఒక పర్టికులర్ దాని మీద ఎక్కువసేపు ఉండండి అని చెప్తుంటా. బట్ మై క్వశ్చన్ ఈజ్, ఇది మనం హోమియోపతి బేస్ మీద మనం వెళ్తున్నాం కాబట్టి హోమియోపతిలో 100% ఉంటుందండి. దానికి మీరు అడిగిన దానికి 100% ఉంటుంది. మందు కూడా చెప్తాను, మీ క్లయింట్స్ కూడా చెప్పాను. ఓకే ఓకే, ఇంకా అంతే. ఇక్కడ మీరు నిస్వార్థంగా చెప్పేస్తున్నారు, నీ దగ్గర సైన్స్ కాబట్టి ప్రూవ్ అవుతేనే వాళ్ళు నమ్ముతారు. సీక్రెట్ పెట్టుకుంటుంది, ఎప్పటికీ ప్రూవ్ అవ్వదు. సో నేనేమంటానంటే యాక్చువల్గా వాళ్ళు హైలీ ఇంటెలిజెంట్స్ ఉంటారండి, కానీ వాడు కాన్సన్ట్రేషన్ వేరే విషయాల మీద ఉంటుంది. ఒక చోట స్థిరంగా కూర్చోలేడు. వేరే విషయాలను ఇంక్విజిటివ్గా అంటే బాగా క్వశ్చన్లు వేసి బాగా నేర్చుకోగలడు. అడుగుతుంటాడు క్వశ్చన్స్, అదేంటి నాన్న ఇదేంటి నాన్న. మనమేమో వాడిని పట్టించుకోము, ఏ చెత్త అంతా అడుగుతున్నాడు చదువుకోకుండా అనుకుంటాం. కానీ స్టడీస్ మీద వాడు కానీ చదివితే మాత్రం వాడికి కాన్సన్ట్రేషన్ వస్తుంది, కానీ వాడు దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. వేరే విషయాల మీద ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది వాడికి. ఇంక్విజిటివ్ క్వశ్చన్స్, ఫ్రెండ్స్, గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, పరిగెత్తడం, ఫుల్ యాక్టివ్గా ఉంటాడు. ఒక చోట స్థిరంగా కూర్చోలేడు 10 నిమిషాలు. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లల్లో ఇది చాలా ఎక్కువ ఉంది. మీరు చెప్పే లక్షణాలన్నీ కూడా ఇవాళ రేపు ఉన్న పిల్లల్లో ఉంటాయి. అవునండి, ఈ నేచరు ఇది నార్మల్ జనరల్గా. ఈ నార్మల్గా ఇట్లా ఉన్న వాళ్ళకి జనరల్గా ఏంటంటే మనం దగ్గర అసలు కూర్చోడు ఒక చోట అంటే కనుక అయోడియం అనే ఒక మెడిసిన్ ఉంటుంది. అయోడియం థైరాయిడ్ వాడతారు, ఇప్పుడు థైరాయిడ్ వాటికి వాడతారు. అయోడియం అయోడైజ్డ్ సాల్ట్ ఎగ్జాక్ట్లీ కంటెంట్ తోటి ఉంటుంది. ఓకే ఓకే. ఒకటి నెక్స్ట్ లాకసిస్ అనే మెడిసిన్ ఒకటి ఉంటుంది. కానీ దీంట్లో పవర్స్ ఉంటాయి.
630, 200, 1M, 10M, 50M దాకా ఉంటాయి. ఓకే. దీంట్లో చిన్నపిల్లలకు ఏ పవర్ వేయాలనేది కరెక్ట్గా హోమియోపతి డాక్టర్ మ్యాచ్ చేస్తాడు అనమాట. జనరల్గానే 630 వాడుకుంటారు పిల్లలకు, చిన్నపిల్లలకు 630 వాడుకోవాలి. ఏజ్ ప్లస్ వాడి సివియారిటీ, అల్లరి ఎక్కువ సివియారిటీ ఎట్లుంది, కాన్సన్ట్రేషన్ లేదు, అట్లా ఉన్న వాళ్ళకు కొంచెం పవర్ పెంచుకోవచ్చు. అది ఏంటంటే అబ్జర్వేషన్తో, హోమియోపతి డాక్టర్తో అబ్జర్వేషన్ చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఈ నేచరు. తర్వాత మీరు అన్నట్టు ఇంకా మరీ ఈ మధ్య హైపర్ యాక్టివ్ ఉంటున్నారు. హైపర్ యాక్టివ్ అంటే ముఖ్యమండి. మీరు హైపర్ యాక్టివ్ అంటే వాడు ADHD సిమ్టమ్స్ లాగా ఉంటాయి. అటెన్షన్ డెఫిసిట్ డిసీజ్ ఉంది ఇప్పుడు, హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఓకే. దాంట్లో అది జనరల్గా ఏంటంటే ఇప్పుడు పిల్లల్లో డ్యూ టు వ్యాక్సినేషన్ వల్ల రావచ్చు. వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు ఇన్ని వ్యాక్సినేషన్స్ లేవు. ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు వ్యాక్సినేషన్లకే ఎంతో కాస్ట్లీ ఖర్చు పెడుతున్నారు. జలుబు రాకుండా వ్యాక్సిన్, డయేరియా రాకుండా వ్యాక్సిన్, ఇట్లా రకరకాల వ్యాక్సిన్స్ కనిపెడుతున్నారు. జలుబు రాకుండా వ్యాక్సిన్ ఏంటండి? తుమ్ము రాకుండా వ్యాక్సిన్, ఫ్లూ రాకుండా వ్యాక్సిన్. ఫ్లూ అనేది సీజన్ బట్టి వస్తుంది, పోతుంది. అవును. అంటే నేచర్ ఏదైతే డిజైన్ చేసిందో దాన్ని మనం బ్రేక్ చేస్తున్నాం. ఇట్స్ నాట్ కరెక్ట్. ఒకప్పుడు అమ్మవారు వస్తే మంచి దానికి వ్యాక్సిన్ కనిపెట్టాము, ఏమవుతుందండి? అది ఇటుపోద్ది, నేచర్లో రావాలి. న్యాచురల్గా అమ్మవారు ఎందుకు వస్తుంది సార్? యాక్చువల్లీ మనకు సస్టైన్ అవుతుందండి దానివల్ల. యాక్చువల్గా మన ఏదైనా బాడీలో ఏదైనా బ్యాడ్ ఉంటే ఆ వైరల్ టైంలో వెళ్ళిపోద్ది మనకు. అన్ని రూపాల నుంచి, అంటే అంత బాడీ మొత్తం పిండేసి ప్రతి బాడీలో ప్రతి దగ్గర వస్తుంది అది. ఎందుకంటే బాడీలో అణువణు ఉన్నదాన్ని బయటికి పంపించే పని చేస్తుంది అది. ఎగ్జిట్ ప్రాసెస్ కింద వస్తుంది అది. అందుకే మనకు ఆ రోజుల్లో దాన్ని అట్లా 9 రోజులు ఉంచేవాళ్ళు, ఏం వాడకుండా ఆన్నే ఉంచేవాళ్ళు. ఎందుకంటే బయటికి పోతే ఏదైనా రాసుకొని సప్రెస్ చేసేస్తారు. ఒక చోట ఉంటే వాడికి మొత్తం ఒళ్ళంతా వస్తుంది, ఒకసారి క్లీన్ చేసేసుకుంటే మొత్తం పోద్ది. సో బాడీ ఇమ్యూనిటీ పెరుగుద్ది వాడికి దానివల్ల. కానీ మనం ఇప్పుడు అది రానియకుండా వ్యాక్సిన్ వేసేస్తున్నాం కదా చిన్నప్పటి నుంచి. వాడికి లోపల ఉండే దాని ప్రాసెస్ మనం కట్ చేస్తున్నాం. సో ఏమవుద్దంటే వాళ్ళు ఇంకో జబ్బు అంటే ఇట్లా మైండ్ పరంగా వెళ్ళిపోతున్నాయి. ఫిజికల్ నుంచి మైండ్ పరంగా వెళ్ళి హైపర్ యాక్టివ్ డిజార్డర్స్, తర్వాత ఆటిజమ్స్ ఇట్లా వస్తున్నాయి కొత్తగా. సో ఎక్కువ పర్సెంట్ వ్యాక్సినేషన్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్. మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు సమ్ పోలియో వ్యాక్సినేషన్స్ కూడా ఫెయిల్ అయ్యాయండి. యాక్చువల్గా ఫెయిల్ అయిన కేసులు నా దగ్గరికి వచ్చినాయి. ఆఫ్టర్ పోలియో వ్యాక్సిన్ తర్వాత నాకు పోలియో వచ్చిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు క్లయింట్స్. ఓకే. అప్పటి వరకు బాగానే ఉండేవాళ్ళు. రీసెంట్గా కూడా కొన్ని కేసులు, ఒక బేబీ 24 hours ఏడుస్తుంటుంది, ఎత్తుకుంటే ఊరుకుంటుంది, లేదంటే ఏడుస్తూనే ఉంటుంది. సో మీ దగ్గర ఉండే మెడిసిన్స్లో పిల్లలకి హైపర్ ఉండే యాక్టివ్ తగ్గడానికి ఉంటుంది, అండ్ స్థిరంగా ఓ దగ్గర ఉండడానికి. ఎందుకంటే స్థిరత్వం అనేటువంటిది ఎంత గొప్ప విషయం అంటే, వన్స్ పిల్లడు కనుక స్థిరత్వం కనుక అలవాటు పడితే వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది సార్. యాక్చువల్లీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మీరు వస్తుందని చెప్తున్నారు, ఇట్స్ వెరీ గుడ్ థింగ్, బట్ లైఫ్ చేంజింగ్ దిస్ ఈస్. ఎందుకంటే మీకు ఇక్కడ నుంచి ఇంకో క్వశ్చన్ తీసుకుంటానండి. ఇది ఏమవుతుందంటే, ఈ హైపర్ ఏదైతే మీరు ఇప్పుడు అన్నారో, ఇది పెద్ద అయిన తర్వాత వివాహ జీవితం మీద చూపిస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి హైపర్గా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇది మామూలుగా మేము ఆస్ట్రాలజీలో ఏం తీసుకుంటామంటే, ఒక వ్యక్తి హైపర్గా ఉన్నా అంటే మార్స్ అంటారు. మార్స్ ఈజ్ అ కారక్ ఆఫ్ ఎనర్జీ. ఈ మార్స్ గనక, అంటే ఈ కుజుడు గనక పాపగ్రహ సంబంధం కలిగి ఉంటే ఓవర్ యాక్టివ్ అయిపోతారు, ఓవర్ హైపర్ అయిపోతారు. ఇట్స్ డిఫరెంట్ థింగ్స్. అంటే మెంటల్గా ఓవర్ యాక్టివ్ ఉన్నా అంటే మూన్ మార్స్, లేదా కర్మే వాడి పనే అన్ని పగలగొట్టేసేయడము, లేకపోతే అన్నింటిని విరగొట్టేయడం చేస్తుంటారు. కొంతమంది ఇంట్లో ఉంటారు చూసారు పిల్లలు, అన్నింటిని ఇసిరిగొట్టేస్తారు బికాస్ ఆఫ్ మార్స్ అండ్ సాటర్న్, లేదా మార్స్ అండ్ రాహు. ఈ కాంబినేషన్స్తో మేము దానికి రెమెడీ చెప్తాం. అమ్మ మీరు కందులు దానంగా ఇవ్వండి అని. ఎందుకు అంటే ఇదేం జరుగుతుందంటే, ఇది వివాహ వ్యవస్థ మీద చూపించి వచ్చిన అమ్మాయికో లేకపోతే వచ్చిన అబ్బాయి మీద వీళ్ళు ఈ ప్రవర్తన చూపించినప్పుడు వాళ్ళు కట్ అయిపోతారు. ఇట్లాంటి వాళ్ళతో నేనెందుకు ఉండాలి, కష్టమని. అయితే నేను ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. ఆస్ట్రలాజికల్గా దిస్ ఇస్ ద రీజన్. 7th house పాడైంది, 12th house పాడైంది బికాస్ ఆఫ్ వీళ్ళిద్దరు ఇట్లా కొట్టుకుంటున్నారు. ఒక రకంగా మానసికమైనటువంటి దౌర్బల్యానికి లోనై వీళ్ళు ఈ మెంటాలిటీతో ఉండడం వల్ల ఒకరికొకరు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ పెద్ద అయిన తర్వాత కూడా, ఇప్పుడు మనం మాట్లాడుకుంది చిన్నప్పుడు ఉన్నాయి, ఇది పెద్ద అయిన తర్వాత కూడా ఒక 25, 30, 35 ఆర్ 40 years ఆర్ 50 years లోపల ఉన్నప్పుడు కూడా ఈ ఏజ్ వాళ్ళకు కూడా ఈ ప్రవర్తనలో మారడానికి మెడిసిన్స్ ఉంటాయా? ఎంత ఏజ్ ఉన్నా ఉంటాయి, చేంజ్ ఉంటుంది. ఓకే. అంటే నా ఉద్దేశం ఏంటంటే, చిన్నప్పుడే ఉంటాయా, పెద్దవి కూడా ఉంటాయా అని అడిగాను.
ఓకే. ఎందుకంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అట్లా పెంచారు, ఇప్పుడు ఏడ మారుతారులే అంటాం. ఇప్పుడు ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే సార్, ఒక వివాహ వ్యవస్థ, ఈ భార్య కానీ భర్త కానీ ఒక పక్క వదలలేడు కొంతమంది. కొంతమంది వదిలేయడం బెస్ట్, వీళ్ళు మారర్లే అనుకోవచ్చు. లాట్ ఆఫ్ ఇవి ఉంటాయి వదలడానికి. ఒక్కోసారి తల్లిదండ్రులను చూసి వదలరు, కానీ అక్కడ చేంజ్ కావాలి. ఇప్పుడు వీళ్ళు వదలాలన్నా వదలకూడదన్నా బికాస్ ఆఫ్ చేంజ్ కావాలి. 2 ఉదాహరణలు చెప్తాను సార్. చిన్న పిల్లల్లో అయితే కనుక ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళు అయితే కనుక ఎలా ప్రభావం చూపిస్తుంది. చిన్నపిల్లలు అనుకోండి, ఒక కేసు వచ్చింది నా దగ్గరికి. ఆ బాబు వాళ్ళ ఫాదర్ పెద్ద ఆఫీసరు, మంచి హైయర్ ఐఏఎస్ రేంజ్ ఆఫీసరు. సో అతను ఒక 2.5 lakh ఖర్చు పెట్టాడండి కడుపు నొప్పి. కానీ బాబు స్కూల్కి వెళ్ళట్లేదు, కడుపు నొప్పి. బాబుకి కడుపు నొప్పి అని 2.5 లక్షలు ఖర్చు పెట్టాడు. అయిపోయినాయి మొత్తం, అన్ని చోట్ల తిప్పారు, ఏమి లేదు. ఓ మై గాడ్, టెస్ట్ చేస్తే ఏం కనిపించట్లేదు, కానీ కడుపు నొప్పి స్టిల్ కడుపు నొప్పి. సో ఎవరో చెప్తే నా దగ్గరికి కేపీహెచ్బి క్లినిక్ తీసుకొచ్చారు. నేను జనరల్గా చూసా, 1-2 సార్లు కడుపు నొప్పి మందులన్నీ ఇచ్చాను, నా దగ్గర ఉన్నాయని. జనరల్గా ఇస్తాం, కొన్ని ఉంటాయి స్టమక్ పెయిన్స్, కోలోసింత్ అని, నక్స్వామిక్ అని ఇచ్చాము, నో చేంజ్. సో ఒకసారి సీసీ క్యామ్లో ఈ బాబుని బయట కూర్చోబెట్టా, టీవీ ఉంది అక్కడ, మామూలుగా కూర్చున్నాడు. మన దగ్గరికి వచ్చినప్పుడు కడుపు నొప్పి చేస్తున్నాడు. సో వాళ్ళ ఫాదర్కి ఇది చూపించా. వాళ్ళ ఫాదర్ ఏమంటాడు, అమ్మ తోడు సార్ మావాడు అట్ట చేయడు. ఓకే, యాక్టింగ్ చేస్తున్నాడు అంటారా ఆ పిల్లడు? ఇదే అడిగితే మావాడు అట్ట చేయడు సార్. ఓకే, కానీ చేసేది యాక్షన్ అక్కడ. ఓ మై గాడ్. ఇప్పుడు పేరెంట్స్ ఒప్పుకోరు కదండి, మా అబ్బాయి అట్ట చేయడు సార్, మా అబ్బాయి మంచోడు. ఎగ్జాక్ట్లీ. ఇది చిన్నపిల్లడి విషయంలో. సో వాడు స్కూల్ పోవడానికి తప్పించుకోవడానికి చేస్తున్నాడు. ఓకే, ఇది చిన్నపిల్లల్లో నేచరు. దానికి ఒక మెడిసిన్ ఉంటుంది, ఫీనింగ్ సిక్నెస్ అంటే నటిస్తున్నాడు రోగాన్ని నటిస్తున్నాడు. దీనికి మీరు ఇప్పుడు ఎట్లుంటదంటే, వాడికి ఇంకొకటి ఏంటంటే, హీఈస్ ఎంజాయింగ్ వాట్ ఎవర్ ద ఫాదర్ ఈజ్ సఫరింగ్. ఈ పేరెంట్స్ సఫర్ అవుతుంటే వీడు ఎంజాయ్ చేస్తుంటారు లోపల. ఈ నేచర్ ఆఫ్ పర్సనాలిటీ ఉంటుంది. ఓకే, అంటే ఆ భయం వల్ల నటిస్తున్నాడు, నటిస్తూ ఇన్డెప్త్ గా వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నాడు. రీసెంట్ గా సుకుమార్ గారు కూడా నాకు ఇంటర్వ్యూలో మొన్న కేసు తీసుకున్నాను, బ్యాక్ పెయిన్ సంథింగ్. పుష్ప డైరెక్టర్, ఆర్య డైరెక్టర్. ఆయన ఏం చెప్తున్నారంటే, హోమియోపతిలో ఉన్న ఫిలాసఫీ బేస్ చేసుకొని నేను ఇట్లా మూవీస్లోకి వచ్చానండి ఇంట్రెస్ట్గా అని చెప్పాడు. అంటే హోమియోపతిలో అంత వైవిధ్యమైనటువంటి మెంటాలిటీ ఉన్న డ్రగ్స్ ఉన్నాయన్నమాట. అవునండి, నిజమే. ఆయన చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను, నిజమేనా అసలు ఎట్లా డైవర్ట్ అయ్యాడంటే. ఆయన చెప్తున్నాడు, డెప్త్ చాలా ఉందండి మీ దాంట్లో. ఆయనే అంటున్నారు, నేను ఆర్సెనిక్ వేసుకుంటాను జనరల్గా అని డ్రగ్స్ చాలా చెప్తున్నారు ఆయన. అంటే హోమియోపతి బాగానే పాపులర్ అయింది అనుకున్నా అప్పుడు నేను. ఎందుకంటే జనరల్గా ఏంటంటే పబ్లిక్ హోమియోపతి అంటే చాలా స్లో పని చేస్తాను, అట్లా ఏదండి. నేను ఎందుకు సార్ మీ దగ్గర రాకముందు నా ఒపీనియన్ కూడా అదే కదా. ఇంకోటి నేను ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే, మీ దగ్గర ఇంత బుక్ ఉంది చూసారా, అందులో ఎవ్రీ మైన్యూట్ విషయానికి కూడా ఒక మెడిసిన్ ఎప్పుడైతే రాశాడో, అంటే ఎంత రీసెర్చ్ చేస్తే అన్ని పేజీల పుస్తకం వస్తుంది. ఇప్పుడు 200 పేజీల పుస్తకంలో ఒక్కొక్క పేజీలో మినిమం ఒక 50 విషయాలు ఉన్నాయి. 200 × 50 2000 పేజీల పుస్తకంలో 2000 × 50, ఇట్స్ హౌ మెనీ. ప్రతిదీ మనం మైండ్ లో ఉండాలి, ఓపెన్ చేయగలగాలి. అంటే ఏంటి, ఎవ్రీథింగ్. ఆఖరికి మీరు అందులో నేను చూసినటువంటిది ఏంటంటే, ఎవరినైనా ముద్దు పెట్టుకోవాలనిపించినా సరే ఒక మెడిసిన్ ఉంటుంది అన్నారు అందులో. ముద్దు పెట్టుకోవాలనుకుంటే కూడా మెడిసిన్ ఉంటుందా? అంటే వాడికి ఆ ఫీలింగ్ ఎక్కువ అవుతుంది అంటే సంథింగ్ కనెక్టింగ్. ఇప్పుడు ఆ కేసులో ఏం చేసామంటే అండి, ఆ బాబు వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఇది చెప్తే పేరెంట్స్ నమ్మరు. ఎవరి పిల్లల మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది. మన పిల్లని మనం నమ్మం, వాడు మమ్మల్ని ఎందుకు మోసం చేస్తాడు సార్ అంటాడు. ఎట్లా అంటే, సో అతనికి చేయడు. వాళ్ళు ఒకటే అంటారు. అసలు వాళ్ళు ఏడ్ చేస్తారండి పేరెంట్స్, సార్ మదర్ ప్రామిస్ సార్, అమ్మ తోడు సార్, మావాడు అట్లా చేయడు సార్. మీరు ఇప్పుడు అన్నారు కదా, నేను మీకు విషయం చెప్తాను. మరీ కొంచెం తిట్టిపోతారు, నువ్వేం డాక్టర్ మావాడు చేస్తాడు. మీరు ఇప్పుడు అన్నారు కదా, నేను మీకు ఒక చిన్న విషయం చెప్పి నేను మీకు కంటిన్యూ చేస్తాను. ఓ జాతకం చూశాను, చూసి అమ్మ మీ అబ్బాయి ఇప్పుడు ప్రేమలో ఉన్నాడు అన్న.
మా అబ్బాయి అసలు ప్రేమ దోమ ఇట్లాంటివి ఏమి ఉండవు సార్ అంటే నేను అన్నాను లేదమ్మా ఇది నేను ప్రేమ తప్పని నేను అనట్లేదు ఈ మాట. ప్రేమ ఇస్ ప్రేమ, ప్యూర్లీ ప్రేమ. ఇప్పుడు మీ ప్రేమ ఉంది మీ అబ్బాయి మీద, అది మీరు తప్పంటారా అంటే కాదు. అట్లాగే ఒక పురుషుడు ఒక స్త్రీని ఒక అట్రాక్షన్ అవ్వడము ప్రేమించడం ప్రకృతి సహజం అది, ప్రకృతి సహజం అది. తప్పు అనుకోని మీరు నేను చెప్తుంది అనుకోకండి. బట్ మీ అబ్బాయి ఇప్పుడు ప్రేమలో ఉన్నాడు అంటే పెళ్లి చేసుకోవట్లేదు, ఇప్పుడు ప్రేమలో ఉన్నాడు అందుకే ఒప్పుకోవట్లేదు అంటే లేదండి మేము అడిగాం మా అబ్బాయికి అట్లాంటివి ఏం లేవు మీరు సరిగ్గా చూడండి అంటారు. నేనేమన్నా లేదమ్మా సరే ఒక పని చేద్దాం, మీరు కొన్ని రోజులు సైలెంట్గా ఉండండి, సంబంధాలు చూస్తూ ఉండండి, ఒకరోజు ఆ అబ్బాయి బయటపడతాడు. మీరు ఎట్లా అడుగుతారంటే మీ అబ్బాయిని అరే నువ్వు ఎవరైనా ప్రేమిస్తే బాగుండ్రా అని అనండి, దెన్ బయటపడతాడు అన్న. అంటే లేదు సార్ మేము నమ్మను సార్. తల్లిదండ్రి ఇద్దరు ఇదే మాట, తల్లిదండ్రి వాళ్ళ అక్క కూడా అయ్యగారు మీరు అట్లా ఇది కాదు మా వంశం అలాంటిది కాదు. నేను అమ్మ మా వంశము కాదమ్మా, ఇట్స్ జనరల్ న్యాచురల్. ఇది ఎవరైనా ఎవరి మీద ఇష్టపడచ్చు, పడకూడదు అదేదో పాపం అని కాదు. ఇక్కడ ఏది పాపం అంటే ఇక్కడ పెద్దవాళ్ళకి చెప్పి శాశ్వతంగా పెళ్లి చేసుకోవడం తప్పేం కాదు ఒక వ్యక్తి ఇష్టపడ్డప్పుడు, అంతేగాని అది తప్పని కాదమ్మా అంటే లేదు గురువుగారు మా వంశంలో అట్లా ప్రేమల గేములు ఏం లేవు అంటారు. నేనన్నా అట్లా కాదమ్మా నేను చెప్తున్నాను కదా సరే ఫోన్ మీరు లేదనుకుంటున్నారు కదా మీ సంబంధాలు మీరు చూస్తూ ఒక్క మాట అని చూడండి. ఈ ముగ్గురు అరే ఎవరినైనా ఇష్టపడినా బాగుండు కదరా అసలు ఉంటుంది కదా మేము ఈ తలనొప్పి ఉంటుంది కదా అని చూడండి అన్న. వీళ్ళు ఏం చేశారు సరే సంబంధాలు చూస్తున్నారు అన్నీ రిజెక్ట్ చేస్తాడు, ఏదో వంక పెడుతున్నాడు వచ్చిన పిల్లకి. చదువు లేదంటాడు, పొట్టిగుందంటాడు, లేకపోతే పొడుగుందంటాడు, నాకంటే హైట్ అయిపోయింది అంటాడు, ఎక్కువ ఓవర్ కలర్ అయిపోయింది అంటాడు, ఆ అమ్మాయి డామినేట్ చేస్తుంది అంటాడు, లేకపోతే అమ్మాయి కూర్చున్నప్పుడు మనకి వచ్చినప్పుడు ఆ అమ్మాయి వేసుకున్నట్టు కాస్ట్యూమ్ నచ్చలేదంటాడు, లేకపోతే వాళ్ళ అమ్మా నాన్న నచ్చలేదంటాడు, ఏవో చెప్తున్నాడు, సిల్లీ రీజన్స్ అని చెప్తున్నాడంట. ఇంకా వీళ్ళు ఏం చేశారు నేను చెప్పిన విషయాన్ని 3-4 నెలల తర్వాత అప్లై చేస్తే వాడు చిన్నగా ఎట్లా బయటపడ్డాడంటే ఒక అమ్మాయి నన్ను ఇష్టపడుతుందని మొదలెట్టాడు. ఈ అబ్బాయి ఇష్టపడుతున్నాడని కాదు, ఒక అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది నాన్న అసలు ఎంత చెప్పినా వినిపించుకోవట్లే, మా వంశంలో ఇట్లాంటివి లేవంటే ఒప్పుకో. చూడండి ఒక కామెడీ, వంశంలో లేదన్నా ఒప్పుకోవట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఆ అమ్మాయి ఏమైనా చేసుకుంటాదేమో అని నాకు భయం వేస్తుంది. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, ఏమైనా చేసుకుంటాదేమో నాకు భయం వేస్తుంది, మరి ఏం చేద్దామంటారు అంటే ఇప్పుడు వాళ్ళకి లైట్ వెలిగి అట్లాగా సరే ఓకే అని ఆ అమ్మాయిని పిలిపిద్దాం వస్తే దాన్ని ఆ అమ్మాయి మొదలుపెట్టింది స్టోరీ. మీ అబ్బాయి ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇష్టం అని చెప్పి తిరిగాడు, దెన్ నేను ఒప్పుకున్నాను, మా ఇంట్లో ఒప్పుకున్నారు, ఇప్పుడు చెప్పమంటే మా ఇంట్లో ఒప్పుకోరు అంటున్నాడు, నేను చచ్చిపోతాను కానీ మా ఇంట్లో చెప్పను అంటున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు ది మ్యారీడ్. మీరు ఎందుకంటే ఈ విషయం నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే మీరు ఇప్పుడు అన్నారు, ఎందుకంటే మా ఆస్ట్రాలజీలో 5th and 7th కనెక్టివిటీ లేదా 5th and 7th పోర్ట్ఫోలియోస్ కనెక్టివిటీ ఉంటే లవ్ మ్యారేజ్ లవ్లో పడతాడు ఆ దశ వచ్చినప్పుడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా మా అబ్బాయి అబద్ధం వాళ్ళకి ఏం తెలుసున్నాయి, మీరు చూసిన కేసెస్ ఈజ్ డిఫరెంట్. ఎన్ని కేసులు చూస్తాం అట్లా అని నేనేం చేశానంటే వాళ్ళ ఫాదర్కు ప్రూఫ్ చూపించాను, సీసీ క్యామ్ ప్రూఫ్. మళ్ళీ బయట కూర్చోబెట్టండి, మళ్ళీ ఒప్పుకోకపోతే మళ్ళీ చూపించా, మళ్ళీ బయట కూర్చోబెట్టండి మీ ఆవిడ ఏం చేస్తుంది చూడండి అని. వాడు బయటకు వెళ్ళి మళ్ళీ కాళ్ళు కింద పెట్టేసి టీవీ చూసుకుంటాం, రిమోట్ మారుస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ 2 నిమిషాలే కదా తేడా అని చెప్పా. అప్పుడు ఈయన మంది ఇచ్చాక వాడు స్కూల్ పోవడం స్టార్ట్ చేశాడు. ఏం మెడిసిన్ ఏంటంటే అది టారెంటులా హిస్పానికా అనే మెడిసిన్ ఉంటుంది. హిస్పానికా మీకు నెట్లో కొడితే వస్తుంది. స్పైడర్ సాలిపురుగు తన ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకుంటది. కన్నింగ్ బేసిక్గా ఫాక్సీ కన్నింగ్ అంటే అది జుత్తుల మారి ఎవ్వడు కనిపెట్టలేడు తప్పు చేస్తే. అదేదో ఉందనుకుంటాం అక్కడ కూర్చొని అది ఉందనుకుంటాం కానీ వేరే వల్ల పడుతుంది. ఎంత టాలెంట్ అంటారు అంటే వాళ్ళ ఫాక్సీ కన్నింగ్ అంటే ఒక చిన్న బేబీ అండి, 1 year బేబీ టేబుల్ నుంచి ఎక్కుతుంది, పేపర్ పట్టుకుంటుంది, వాళ్ళ అమ్మాయి వద్దని తీస్తుంది. సాలిపురుగే సేమ్, మళ్ళీ ఎక్కుతుంది సాలిపురుగులాగా, మళ్ళీ కేస్ షీట్ పట్టుకుంటుంది. ఈ లోపల వాళ్ళమ్మ 2 చేతులు సరిపోవట్లే ఆ పాపను చేయి పట్టుకోవడానికి, నా 2 చేతులు సరిపోవట్లే, మొత్తం మీద కేస్ షీట్ పట్టుకుంటుంది. చివరికి కేసు అంతా అయిన తర్వాత చూస్తే
కేస్ షీట్లో కార్నర్ బిట్ అయితే మొత్తం మీద చించిందండి. మేమిద్దరం ఇంతమంది పెద్దలు ఉన్న చిన్న 1 year బేబీ చించేసింది మొత్తం మీద. చిన్న ఆమె టార్గెట్ రీచ్ అయింది. ఓకే. కానీ మేము అనుకోలేకపోయినాం దిస్ ఈజ్ ఫాక్సిక్ అని. ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి సింపుల్గా. అట్లాగనే ఒక పేషెంట్ వాడు టారెంట్ లాంటి చెప్తున్నాం ఫాక్సిక్ అని. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే అండి, ఈ స్పైడర్ కానీ తర్వాత స్నేక్ కానీ, ఇందాక లాక్సిస్ చెప్పాను స్నేక్, ఇవన్నీ మనకు శ్రీకాళహస్తిలో ఉండే ఇవే. ఎగ్జాక్ట్లీ. దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా.